నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎలక్షన్లు పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో సర్వేల రిజల్ట్స్ ఇంకాస్త ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ అన్ని సర్వేల రిజల్ట్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగానే వచ్చాయి. అయితే తాజాగా పైనీర్ 6th పోల్ సర్వే అని చెప్పి ఒక సర్వే కూడా తన రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేసింది. అందులో కూడా ఎన్డీఏ కూటమికే అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అని చెప్పి కూడా క్లియర్గా చెప్పింది. అయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలను ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా చెప్తోంది. అయితే ముఖ్యంగా ఎన్డీఏకి వచ్చేసి ఎంపీ సీట్లు వచ్చి 19, ఎమ్మెల్యే 119, అలాగే వైసీపీకి ఎంపీ సీట్లు 6, ఎమ్మెల్యే సీట్లు 46, ఇతరులకు ఎమ్మెల్యే సీట్లు 10 అని చెప్పి ఈ సర్వేలో అయితే తేలింది. అంటే ఇక్కడ నియోజకవర్గాల వారీగా కూడా రిజల్ట్స్ని రిలీజ్ చేసింది. మరి అసలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల పల్స్ ఎలా ఉంది, మరి ఎన్నికలు చూస్తే ఇంకెన్నో రోజులు కూడా లేని సమయంలో మరి ఆ విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మన వీక్షకులకు కూడా నమస్కారం. అయితే సార్, ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు వచ్చాయి, అన్నీ కూడా ఎన్డీఏ కూటమికే ఎడ్జ్ ఉందని కూడా చెప్పాయి. తాజాగా పైనీర్ పోల్ 6th సర్వే అని చెప్పి ఒకటి వచ్చింది. దీంట్లో కూడా ఈవెన్ టీడీపీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థానాలే ఇక్కడ వచ్చింది. ఎమ్మెల్యే సీట్లు వచ్చేసి 119, ఎంపీ 19 అని చెప్తుంది. మరి ఇక్కడ వైసీపీ చూస్తేనేమో వైనాట్ 175 అంటుంటే మరి ఇక్కడ 46 సీట్లే వచ్చింది, ఎంపీకి 6 సీట్లు అని చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? మరి వైసీపీకి ఇంత తక్కువ సీట్లు రావడానికి ఏం కారణం అంటారు? అంటే ఇది యాక్చువల్గా కార్యక్షేత్రంలో ఫీల్డ్లో ఎలాంటి పరిస్థితి ఉందో దానికి దర్పణంగానే ఉందమ్మా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎవరైనా చెప్పుకోవచ్చు వైనాట్ 175 అని, కానీ జనంలో మనం చేసిన కార్యక్రమం ఏంటనేది కదా ఫస్ట్ పాయింట్. అది చేయకుండా ఊరికే నోటితో నాకు 175 గెలుస్తా అనొచ్చు, 177 గెలుస్తా అని కూడా చెప్పొచ్చు. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. ఈ మొదట్లో ఉన్న పరిస్థితి వాళ్ళు లేదు, ఇవాళ ఉన్న పరిస్థితి ఇంకో 4 రోజుల్లో ఉండేటట్టు కనపట్టలేదు. కాబట్టి ఇంతకుముందు ఇచ్చిన సర్వేలు కూడా చాలా స్పష్టంగా టీడీపీ కూటమికే ఎక్కువ అనేది ఎడ్జ్ చూపిస్తుంది గత కొంతకాలంగా కూడా. ఎప్పుడైతే సర్వేస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి దానికి వీళ్ళు కౌంటర్గా పెయిడ్ సర్వే ఒకటి అర్రా చేయించి వీళ్ళు పెట్టారు, కానీ వాటికి అంత ప్రజాదరణ ఉండేట్టు కనపడలేదు. ఇప్పుడు యాక్చువల్గా మరి ఎంపీ 19 సీట్లో గెలుస్తుందని చెప్తున్నారు కూటమి. ఫీల్డ్లో కూడా బలంగా ఉంది, ఆ మాట వాస్తవం. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఎంపీలు బయటకు వచ్చేసమే మనకు ఒక ఇండికేషన్గా కూడా కనపడుతుంది. తర్వాత సొంత చెల్లెళ్ళ నుంచి ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు, తర్వాత వాళ్ళ చిన్నమ్మ రాసిన లెటర్ కూడా ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఇంకొక వ్యవహారం ఏం చేశాడు, ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళ చిన్నాన్న కేసులో 8వ ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని, చిన్నపిల్లాడు, అమాయకుడు, అసలు ఇతనికి ఏ పాపం లేదు, ఇందులో ఆ పాత్రే లేదని చెప్పి ఈయన ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. అది ఇప్పుడు ఇచ్చాడు, ఇంతకుముందు ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడైనా వెళ్ళి ఆయన సిబిఐ ముందు కాకుండా ఢిల్లీలో చెప్పాల్సిన విషయాన్ని గల్లీలో చెబుతున్నాడు. ఢిల్లీ వెళ్ళి చెప్పి సిబిఐతో అది కన్విన్స్ చేసి అది రికార్డ్ చేయించాలి ఆయన వాంగ్మూలాన్ని. అట్లాగే సిబిఐ వాళ్ళు ఈయనకి ఏమైనా ప్రశ్నలు ఇస్తే దాన్ని కన్విన్సింగ్గా సమాధానం చెబితే ఈయన కోరుకున్నట్టు నిర్దోషిగా బయటపడతాడు. అంతే తప్ప నువ్వు ఇక్కడ మాట్లాడి సిబిఐ దగ్గరికి వెళ్లకుండా ఎందుకు తప్పించుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఆయన చీఫ్ మినిస్టర్ లాంటి పొజిషన్లో ఉండి ఆయనేం అరెస్ట్ చేయరు కదా. ఇప్పుడు మొన్న కనుక చంద్రబాబు నాయుడు గారిని ఈయన అరెస్ట్ చేసినట్టుగా సిబిఐ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ అవ్వనప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, మళ్ళీ ఇంకోసారి కూడా రమ్మంటారు, ఈయన పూర్తి ఆధారాలు పట్టుకు వెళ్ళొచ్చు. లేదు ఇతని పాత్ర కూడా వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు కనుక సీఎం గారి పాత్రే ఉందని తేలింది అనుకోండి. ఇప్పుడు అతను చెబుతున్నాడు కదా దస్తగిరి, అసలు మెయిన్ పాత్రధారి సూత్రధారులు భారతి అండ్ జగన్మోహన్ రెడ్డి అని. ఒకవేళ కనుక అట్లాంటి విషయాలు బయటపడ్డప్పుడు ఈయన కూడా కేసులోకి ముగ్గులోకి లాగుతారు. వీళ్ళకి కూడా ఏదో ఒక నంబర్ ఇస్తారు అక్యూజ్డ్గా, లేకపోతే నంబర్ 1 కావచ్చు కాన్స్పిరేటర్గా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు మాత్రం దాన్ని కుట్రకి ప్లాన్ చేసిన వాళ్ళే మెయిన్ అక్యూజ్డ్ అవుతారు ఎప్పుడైనా కాన్స్పిరసీ కేసుల్లో. అందులో ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కేసు. ఇలా అరకొరగా స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అది కరెక్ట్ పద్ధతి కాదు. దాని మూలన
చాలా మార్పులు చేర్పులు ప్రజల అభిప్రాయాల్లో మార్పులు వచ్చేసినాయి. గతంలో నమ్మిన మాట వాస్తవం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశాడని. కానీ ఇవాళ ఏ పసిబిడ్డ కూడా నమ్మడు. ఎందుకంటే వాళ్ళ మీద సిబిఐ గారు 2 సిట్లు వేశారు. ఈయన నాయకత్వంలో కూడా, ఈయన పరిపాలనలో కూడా వేశారు. ఈయన పరిపాలనలో మరి ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు కేసులో వాళ్ళ పేర్లు రాయించాలి కదా. చంద్రబాబు నాయుడు గారి పేరు రాయించలేకపోయాడంటే వాళ్ళ పాత్ర లేదు. కాబట్టి ఇప్పుడు మెయిన్గా ఇతనే హత్యాదారుడు అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయనకు రిజల్ట్ ఇంతకన్నా బెటర్గా ఏమొస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం గతంలో చేయని తప్పుకి మూల్యం చెల్లించింది. ప్రజలు కూడా మనం తప్పు చేసి అనవసరంగా తెలుగుదేశాన్ని ఓడించామనే రియలైజేషన్, పశ్చాత్తాపం వచ్చింది. దాని మూలన ఎంపీ లోక్సభ స్థానాల్లో 19 ఉంది. తర్వాత 10 సార్ల కీన్ కంటెస్ట్, అంటే 19లో గెలిచే అవకాశం క్లియర్గా ఉందని. తర్వాత ఏమో ఇక్కడ 6 సీట్లు వీళ్ళకి క్లియర్గా ఉన్నాయి అంటున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి 10 సార్ల కంటెస్ట్ కీన్గా ఉన్నప్పటికీ కూడా 6 సీట్లలో విజయ అవకాశాలు టీడీపీకే మెరుగ్గా ఉన్నాయి అంటున్నారు కూటమికి. ఒక 4 సీట్లలో వైఎస్ఆర్సీపీకి. అట్లాంటప్పుడు అదొక 4, ఇదొక 6, 10 సీట్లు. ఇది 15 సీట్లు వీళ్ళకి వస్తాయి. ఎవరికి? కూటమికి ఎంపీ స్థానాల్లో. అట్లాగే ఎమ్మెల్యే స్థానాల్లో వచ్చేటప్పటికి కూటమికి, తెలుగుదేశం బీజేపీ కూటమికి 119 స్థానాల్లో క్లియర్గా గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. 46 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ గెలిచే అవకాశం ఉందన్నారు. అక్కడ కూడా 10 సీట్లు మళ్ళీ కీన్ కంటెస్ట్, నెక్ టు నెక్ కంటెస్ట్ ఉంది. అక్కడ కూడా 6 సీట్లు వీళ్ళకి కనుక వచ్చింది అనుకుంటే కూడా 125 అవుతాయి. వీళ్ళకి వచ్చేసి 4 సీట్లు అంటే 50 సీట్లు వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి వస్తాయి. ఇది పరిస్థితి. 50 ఏళ్ళకి 125 వీళ్ళకి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్గా చూసుకుంటే కూడా ఎంపీ ఎలక్షన్స్ లోక్సభలో కూటమికి 49%గా రికార్డ్ అయింది. నీరెస్ట్గా కనపడుతున్నాయి రిజల్ట్స్. ఇది ఎమ్మెల్యేగా ఏమో 48%. అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి ఎంపీ స్థానాల్లో 41% వస్తుంది, ఎమ్మెల్యే స్థానాల్లో 42% వస్తుంది. ఇండియా కూటమికి, కాంగ్రెస్ ఇతర సిపిఐ సిపిఎం కూటమికి 3 to 4%. వీళ్ళకేం స్థానాలు అయితే ఈ పర్సంటేజ్తో రావని, ఏదో మినిమం పర్సంటేజ్ మొదటి నుంచి ఇతర సర్వే సంస్థలో కూడా ఇవే పర్సంటేజ్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇది మొన్న April 1 నుంచి 20th వరకు తీసుకున్న శాంపుల్ సర్వే చాలా సిస్టమేటిక్గా చేసినట్టు వాళ్ళ దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే చేసిందని చెప్పి ఒక ఫేక్ సర్వేని రిలీజ్ చేయటం, తాడేపల్లిలో ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని క్రియేట్ చేసి ప్రతిపక్షాల మీద ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం చూసాం. కానీ నిన్నటికి నిన్న పీయూష్ గోయల్ గారు కూడా, అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంటెలిజెన్స్ సర్వే ఒకటి చేపించారు. అది పీయూష్ గోయల్తో చంద్రబాబు గారికి పంపించారు. ఆ ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా ఎన్డీఏ కూటమిదే అధికారం అని చెప్పి రిజల్ట్స్ ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇలా ఫేక్ సర్వేలు వైసీపీ పుట్టించినంత మాత్రాన ప్రజలు ఈసారి నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? అది పక్కా ఫేక్ అనేది అర్థమైపోయింది. అది ఆ ఫేక్ సర్వేలు చేయటం కూడా, వాటిని ప్రొజెక్ట్ చేయటం కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు చాలా తప్పులు తడకగా చేశారు దాన్ని. ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ హెడ్ మీద వాళ్ళు 10వ తారీఖున టైప్ చేసిన ఆ లెటర్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం 8వ తారీఖు లోపల ఢిల్లీకి వస్తుందని చెప్పి రాశారు. అంటే వాళ్ళకు ఒక అవగాహన అనేది లేదు. అయినా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా హెచ్చరించింది, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇలాంటి తప్పుడు విధానాలు కనుక చేస్తే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఆ లెటర్ని పంపింది, మీరు వీళ్ళు చేస్తున్న ఇలాంటి ఫేక్ సర్వేలు, తర్వాత ఫోర్జరీలు మీద శ్రద్ధ పట్టమని. అది అర్థమైపోయింది క్లియర్గా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈవెన్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా, వాళ్ళు ఐబీ వాళ్ళు, మేము ఇలాంటిది ఎప్పుడు చేయలేదు, మాకు సంబంధం లేదని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ పబ్లిక్ కూడా చెప్పారు, మేము చేయలేదు ఇలాంటిదని. కాబట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు. కొన్ని న్యూస్ పేపర్ పేర్లు వాడుకున్నారు, కొన్నిసార్లు న్యూస్ ఛానల్స్ పేర్లు వాడుకున్నారు, రిపబ్లిక్ టీవీ లాంటి సంస్థ పేరును కూడా వాడుకున్నారు. రిపబ్లిక్ టీవీ డైరెక్ట్గా హెచ్చరిక చేసింది, ఈసారి కనుక మీరు ఇలాంటివి కనుక చేస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని. వైఎస్ఆర్సీపీకి మేము ఇట్లాంటి సర్వే చేయలేదు అని. కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ సర్వేలను కూడా పట్టించుకోరు. అసలు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏంటనేది. ఇప్పుడు అన్ని సర్వేలు ఒక రకంగా వస్తే వీళ్ళు ఇట్లాంటి ప్రొజెక్షన్స్ ఇస్తే ఇది తప్పుడు అనేది గతంలో ఫస్ట్ సారి నమ్మారు. ఇప్పుడు మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చినా నమ్మారు.
అవును 2024 వచ్చేటప్పటికి ఆయన ఏ హామీ ఇచ్చినా నమ్మని పరిస్థితి వచ్చింది. అవును వివేకానంద రెడ్డి గారి ఇష్యూ కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు అది బూమరాంగ్ అయ్యి ఇప్పుడు ఆయనకే ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ సొంత ఫ్యామిలీ సభ్యులు చేస్తున్న అటాక్ని ఆయన తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఇంకో తప్పు ఏంటంటే మొన్న అవినాష్ రెడ్డి గారికి ఒక క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వటం. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి కోర్టులోనూ దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్న అంశాల మీద ఆయన ఇవ్వటం అనేది పని వెళ్ళి దర్యాప్తు సంస్థ ముందు కూర్చుని ఆయన అభిప్రాయాలని లేకపోతే వాంగ్మూలం రూపంలో ఇస్తే అదొక రకం, అవును కానీ పొలిటికల్ గెయిన్స్ కోసం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు కదా. అది కోర్టు ధిక్కార కింద వస్తుంది. రెండోది ఏంటంటే ఇది కనుక రేపు ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ కేసును కనుక సుప్రీంకోర్టుకో హైకోర్టు దృష్టికో తీసుకెళ్తే ఇతను ముఖ్యమంత్రిగా ఉండి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తన పార్టీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ అతను ఇన్నోసెంట్ అనేది దీంట్లో సిబిఐ ఎంక్వైరీలో ఎక్కడన్నా ఉందా? 8వ నెంబర్ ముద్దాయిగా పెట్టారంటే అక్కడ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? లేకుండా ఎలా పెట్టారు? వీళ్ళ తండ్రిని పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఆయనకి తలకు చుట్టుకుంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అయినా కానీ ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానాల దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన్ని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. 1975లో ఇందిరాగాంధీ గారు కూడా ఇట్లాగే తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎమర్జెన్సీ విధించింది. ఆ తర్వాత అప్పుడు ఆమెని డిస్క్వాలిఫై చేశారు. 6 సంవత్సరాల పాటు ఎలక్షన్లో కంటెస్ట్ చేయొద్దన్నారు. తర్వాత ఆమె ఎలక్షన్ కూడా రద్దు చేశారు. కాబట్టి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు పవర్ఫుల్ అని అనుకోలేము. అసలు ఇది ఏ చీఫ్ మినిస్టరు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి చేయకూడదు. ఆయనే ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారు కదా ఎన్వి రమణ గారు. ఎన్వి రమణ గారే ఆ పోస్ట్కి తగిన వ్యక్తి కాదని ఈయన ఒక బహిరంగ లేఖ రాశాడు. ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా కానీ రాజకీయాల్లో కొనసాగే హక్కు ఉంటుందా అని రేపు ఎవరన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినా కూడా ఆయన దాన్ని సమర్థించుకోలేడు. ముఖ్యమంత్రిగా మాట్లాడాడు, అది తప్పు, కోర్టు విచారణలో ఉంది. అది రెండోది ఒక విచారణ సంస్థ ఇంకా దాని మీద ఫుల్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలే. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఆయనకి తలకు చుట్టుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్.